రాష్ట్రంలో జరుగుతున్న ఫిరాయింపు రాజకీయాలు కాంగ్రెస్ కుటిల నీతికి అద్దం పడుతున్నాయి. ఎన్నికల కంటే ముందు ప్రచారంలో నీతులు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చాక నీతిమాల పనులు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం నేరమని ఆనాడు చెప్పి ఇప్పుడేమో ప్రలోభాలకు గురిచేసి ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది. ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపాలని, రాజీనామా చేయకుండా ఇతర పార్టీల్లో చేరితే ఊళ్ల నుంచే తరిమి కొట్టాలన్న కాంగ్రెస్ నాయకులే ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి మరీ కండువాలు కప్పుతున్నారు. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి ముందుండి కప్పదాట్లను ప్రోత్సహిస్తున్నారు. జంపు జిలానీల భర్తం పడతామని భారీ డైలాగులు కొట్టిన రేవంత్ ఇప్పుడు స్వయంగా ఫిరాయింపులకు భుజం కాస్తున్నాడు. ఓవైపు రాజకీయ పరిరక్షణ అంటూనే మరోవైపు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఎమర్జెన్సీ నాటి నుంచి ఇప్పటి వరకు నయవంచనకు ప్రతిరూపంగా మారింది హస్తం పార్టీ. ఇన్ని దశాబ్దాలు గడిచిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంపై అదే దాడిని కొనసాగిస్తూ వస్తోంది. రాజ్యాంగ పరిరక్షణ అంటూ పార్లమెంట్లో రాజ్యాంగ కాపీలను ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ లీడర్లు మరోవైపు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాసే విధంగా ఫిరాయింపులకు కొమ్ము కాస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అపాయింట్మెంట్ కోరింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్వయంగా స్పీకర్ కు ఫోన్ చేసి సమయం అడిగారు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి కలుస్తామని చెప్పారు. అయినా స్పీకర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దాంతో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ తో పాటు శాసనసభ సెక్రటరీకి ఈమెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. వెంటనే వారిద్దరిపై అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఫోన్ చేసినప్పటికీ స్పీకర్ స్పందించకపోవడంతో ఈమెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేశామన్నారు జగదీష్ రెడ్డి. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినరో ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకమైన పని. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నది అని తెలిసి కూడా మరి వారు ఈ రకంగా పార్టీ మారడం అనేది సరైనది కాదు. మరి చట్టం ప్రకారం వీరిద్దరు సభ్యత్వాలు కూడా రద్దు కావాల్సి ఉన్నది. దాని కొరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము స్పీకర్ గారికి పిటిషన్ ఇవ్వడం కొరకు మేము నిర్ణయించి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆయన వారు ఇంతవరకు స్పందించడం లేదు. మరి మేము తప్పని పరిస్థితులలో మాకున్న ఇతర మార్గాలు ఈమెయిల్ ద్వారా మేము మా కాంప్లైంట్ పిటిషన్స్ను పంపడం జరిగింది. అదేవిధంగా స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపించడం జరిగింది. ఇదే సందర్భంలో శాసనసభ కార్యదర్శికి కూడా పంపించడం, మరి స్పీకర్ గారికి అందజేయండి అని చెప్పి, స్పీకర్ గారు దానిపైన ఏం స్పందిస్తారు, తదుపరి వారు ఏం చర్యలు తీసుకుంటారనే దాన్ని బట్టి మా చర్యలు ఉంటాయి. తప్పకుండా చట్టపరంగా, న్యాయపరంగా మాకున్న అన్ని అవకాశాలను వినియోగిస్తాం. వారు ఇద్దరు కూడా వారి సభ్యత్వాలు, శాసనసభ సభ్యత్వాలు రద్దు చేయించడానికి మేము అన్ని రకాల ప్రయత్నం చేయించి తీరుతాం. ఫిరాయింపుల అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, అంతా ఏదైతే ఇవాళ ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి పార్టీ ఫిరాయింపులు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది బీఆర్ఎస్ పార్టీ. అందుకు ఏదైతే ఇవాళ గతంలో కూడా కడియం శ్రీహరి కావచ్చు, ఇటు మన ఎవరైతే దానం నాగేంద్ర కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీ మారదు. వారిపైన కూడా ఇప్పటికే
స్పీకర్ కు ఫిర్యాదు చేసామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. వారిపై కూడా అనర్హత వేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా మేము హైకోర్టులో వేశాం, హైకోర్టు సైతం తీర్పును బట్టి మేము సుప్రీంకోర్టు కూడా వెళ్తామని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఏదైతే మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ పార్టీలో బీఫామ్ పైన గెలిచి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల దీన్ని పార్టీ ఫిరాయింపుల చట్టం కింద పరిగణించాలని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అంతేకాకుండా ఇవాళ వారిని పార్టీ నుంచి ఏదైతే ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలో చేరిన నేపథ్యంలో వారిపై అనర్హత వేటు వేయాలి, తక్షణమే వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న స్పీకర్ ను కలిసి పిటిషన్ అంటే ఏదైతే అనర్హత వేటు వేయాలని చెప్పేసి పిటిషన్ ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి చెందిన సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పీకర్ ను కలిసి ఫిర్యాదు ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నించారు. అయినప్పటికీ కూడా స్పీకర్ అందుబాటులో లేదని చెప్పేసి మీకు సమయం సమయం ఇస్తానని చెప్పేసి నిన్న చెప్పాడు. అయినప్పటికీ కూడా నిన్న కూడా సమయం ఇవ్వలేదు. నిన్న రాత్రి వరకు కూడా చూశారు. అయినప్పటికీ సమయం ఇవ్వకపోవడంతో ఇవాళ కూడా మరోసారి ప్రయత్నం చేశారు. స్పీకర్ కు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ అందుబాటులో లేకపోవడంతో వారి సిబ్బందిని ప్రయత్నం జరిగింది. వారి సిబ్బంది స్పీకర్ అందుబాటులో లేడు, నియోజకవర్గ పర్యటనకి వెళ్ళారని చెప్పేసి చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇటు మెయిల్ ద్వారా కానీ ఇటు ఆ మెయిల్ ద్వారా మరోవైపు స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా ఈ ఇద్దరు ఏదైతే బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారంతో పాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ సంబంధించి మెయిల్ ద్వారా పంపించారు. అంతేకాకుండా ఇటు స్పీడ్ పోస్ట్ ద్వారా ఇటు స్పీకర్ తో పాటు అసెంబ్లీ సెక్రటరీ కూడా దీన్ని పంపించడం జరిగింది. ఇప్పటికైనా వారు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. గతంలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారిపైన ఇప్పటికే అనర్హత వేటు వేయాలని చెప్పి పిటిషన్ వారిపైన కూడా నిర్ణయం తీసుకోవాలి. వారిపైన తీసుకోవడమే కాకుండా కొత్తగా చేరిన వారిపై కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. అయితే ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఈ ఫిరాయింపులో ప్రోత్సహిస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గ చర్య వల్లనే ఇవాళ పార్టీలోకి వెళ్తున్నారని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చెప్పారు. ఇప్పటికైనా వారి అధినేత మాత్రం పార్టీ ఫిరాయింపులు చేస్తే వెంటనే సభ్యత్వం రద్దు అయ్యేలా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారు. కానీ వారి చిన్నున్న ఎందుకు వారిని రాష్ట్రానికి సంబంధించిన నేతలు అధినేతను ఫాలో కావడం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికైనా ఒక పార్టీపై గెలిచి ఇంకొక పార్టీలో చేస్తే వెంటనే సభ్యత్వం రద్దయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అంతేకాకుండా స్పీకర్ కూడా తన నిర్ణయాన్ని వెంటనే వెలువరించాలని చెప్పేసి కూడా చెప్పారు. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మేము ఖచ్చితంగా మా పరంగా మేము చర్యలు తీసుకుంటాం. అటు హైకోర్టుకి వెళ్తాం, హైకోర్టు సైతం మాకు అనుకూలంగా రాకపోతే మేము సుప్రీంకోర్టు కూడా ఆశ్రయిస్తాం. సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది ఎవరైతే ఒక పార్టీలో గెలిచి ఇతర పార్టీలోకి వెళ్తారో 3 నెలల్లో వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు సైతం చెప్పింది. ఆ మేరకు మేము సుప్రీంకోర్టు కూడా ఆశ్రయిస్తాం. సుప్రీంకోర్టుపై మాకు నమ్మకం ఉంది. స్పీకర్ కూడా తన ఏవైతే ఆయనకున్న చర్యలు ఉన్నాయో ఆయనకున్న అధికారాలు ఏవైనా వాటి అన్నింటిని ఉపయోగించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికైనా స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరారు. ఏదైతే ఇటు బాన్స్వాడ ఎమ్మెల్యే కావచ్చు, అటు జగిత్యాల ఎమ్మెల్యే, ఇటు వరంగల్ ఈస్ట్ సింగనపూర్ ఎమ్మెల్యే కడియం తో పాటు దానం నాగేందర్ తో పాటు భద్రాచలం ఎమ్మెల్యే కూడా పార్టీ ఫిరాయింపుల చట్టానికి లోబడి ఉండాలి. ఖచ్చితంగా వారిని అనంత పిటిషన్ ఇచ్చాం కాబట్టి వారి ముగ్గురితో పాటు ఇద్దరిని కూడా వారి ఆ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఒకవేళ స్పీకర్ తన నిర్ణయాన్ని తొందరగా వెల్లడించకపోతే మేము హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని చెప్పారు. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారిపైన నిర్ణయం ఏమొస్తుందో వెయిట్ చేసి సుప్రీంకోర్టు సైతం ఖచ్చితంగా వెళ్తామని చెప్పేసి సందర్భంగా చెప్పారు మమత. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.